అందరికీ నమస్కారం. మనందరం చూసాం గత కొద్ది రోజులుగా ఈ నకిలీ మద్యం విషయంలో ఏం జరుగుతుంది అనేది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక నకిలీ మద్యం ఉత్పత్తి చేయడం, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళే దాన్ని పట్టుకోవడం జరిగింది. ఆ బురద నుంచి తప్పించుకోవడం కోసం తిరిగి మా పార్టీ బీసీ నాయకులైన జోగి రమేష్ గారి మీద బురద జల్లడానికి ప్రయత్నిస్తూ ఒక నకిలీ చాట్నే తయారు చేశారు, వాట్సాప్ చాట్ని. ఎంత దారుణం అంటే ఆ జనార్దన్ రావు అనే వ్యక్తి మొదటి వీడియోలో జోగి రమేష్ గారి పేరు చెప్పలేదు. రెండవ వీడియో వచ్చేసరికి జోగి రమేష్ గారి పేరు చెప్పడమే కాకుండా అతను అరెస్ట్ అయిన వ్యక్తి, రిమాండ్లో ఉన్న వ్యక్తి 24 గంటల తర్వాత అతను ఆ వీడియో రిలీజ్ చేశారు. అంటే దీని వెనక ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ పెద్దల పాత్ర ఉంది అనేది క్లియర్గా అర్థమవుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి బీసీలు అంటే మొదటి నుంచి కూడా కక్ష సాధింపు ధోరణి అనేది ఎన్నో సందర్భాల్లో చూసాం. జోగి రమేష్ గారు చేసిన తప్పు ఏంటంటే ఆ రోజు నకిలీ మద్యం డెన్ దొరికినప్పుడు వెళ్ళి నారావారి సారా దొరికింది అని చెప్పారు. నిజమే కదా మాట్లాడారు. అతను నిజం మాట్లాడినందుకు అతని మీద కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఈ విధంగా చెప్పిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము.